హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే మన ఛానల్లో స్పెషల్ వీడియో ఉంటుంది, ఎవ్రీ వీక్ వీడియో అన్నమాట. ఆ వీడియో ఏంటి అనేది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే. మీరు పెట్టే కామెంట్లకి రిప్లై అన్నమాట. సో ఈ వీడియోస్ ఎవ్రీ వీక్ నేను రెగ్యులర్గా చేస్తూ వస్తున్నాను, కానీ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎవ్రీ వీక్ వీడియోస్ అయితే చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల చేయడం అవ్వలేదు, కుదరలేదన్నమాట. నేను చేద్దాము కన్ఫామ్గా ఎవ్రీ వీక్ అయినా సరే చేయాలనుకున్నాను, కానీ అస్సలు టైం సెట్ అవ్వలేదు. సో అందుకనే చేయలేదు. వీడియో గురించి ఎవరైనా వెయిట్ చేసి డిసప్పాయింట్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీరు పెట్టే కామెంట్లకి ఎవ్రీ వీక్ వీడియోస్ అయితే వస్తాయి. అలానే చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా ఇకపై నుంచి రిలీజ్ చేస్తాను, ఓకేనా. సో నన్ను ఎంతగానో ఇష్టపడి సపోర్ట్ చేస్తున్న కొంతమందిని డిసప్పాయింట్ చేసి ఉంటే ఎవరు ఏమీ అనుకోవద్దు, ఓకేనా. సో అలానే ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూసి వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఓకేనా. ఇంక మనం లేట్ చేయకుండా ఎవ్రీ వీక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, స్లాబ్ వేశాక బెల్ట్ స్లాబ్ రన్ చేయొచ్చు కదండి అని పెట్టారు. అంటే బెల్ట్ స్లాబ్కి కామెంట్ వచ్చింది, బెల్ట్ స్లాబ్ వీడియోకి. బెల్ట్ స్లాబ్ అనేది రన్ చేయొచ్చండి స్లాబ్ వేసిన తర్వాత కూడా, కానీ నెంబర్ 1 వర్క్ అయితే అవ్వదు. అంటే 7 అడుగుల హైట్లో మనం బెల్ట్ స్లాబ్ రన్ చేస్తాం కదా, అది పిల్లర్స్ కూడా ఆపి ఆ బెల్ట్ స్లాబ్ ఐరన్ ఏదైతే ఉందో అది పిల్లర్స్లో కూడా అటాచ్డ్ అయినట్టు చేసి ఆ బెల్ట్ స్లాబ్ రన్ అయిన తర్వాత మళ్ళీ స్లాబ్ బయటకు డొక్కులు వేస్తాం కదా, ఆ వర్క్ అయితే కుదరదనమాట. సో రెగ్యులర్గా మనం లింటల్కి వేయకుండా, అంటే లింటల్ కాంక్రీట్ దిమ్మలు పోసి ఎక్కించకుండా ఓవరాల్గా కంటిన్యూ చేస్తాం కదా, బెల్ట్ రన్ చేస్తాం 7 అడుగుల హైట్లో, ఆ వర్క్ అయితే చేయొచ్చు, హ్యాపీగా అవుతుంది. అది స్లాబ్ వేసిన తర్వాత కూడా చేయొచ్చు, ఓకేనా. ఓకే, ఇంక మనం సెకండ్ కామెంట్ అయితే చూద్దాం. గోడల పైన స్లాబ్ వేస్తే మళ్ళీ పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వేయొచ్చన్న, కాకపోతే ఇది ఏ విధంగా అంటే కిందన గ్రౌండ్లో మనం పిల్త్ బీమ్ కంటిన్యూ అయిందో లేదో చూసుకోవాలి. అంటే పిల్లర్స్ లేకుండా చేసిన కిందన బీమ్ అయినా అట్లీస్ట్ కంటిన్యూ అవ్వాలి, కింద వాల్ క్రాక్స్ కూడా ఏవి ఉండకూడదు. అదేవిధంగా మనం పైన రన్ చేసే గోడలు కూడా కింద ఏదైతే వాల్ పొజిషన్స్ ఉన్నాయో అవే పొజిషన్స్, అవే రూమ్స్ పెట్టి కట్టొచ్చు. G+1 వరకు కట్టొచ్చు, ఓకేనా. అది మన సాయిల్ మంచిదైతే, అంటే మనది కంకర అంటారు కదా, ఆ కంకర అయితే. ఒకవేళ నల్లమట్టి ఉంటుంది కదా, బంకమట్టి నల్లమట్టి, అందులోనైతే చేయకూడదు. అక్కడ సాయిల్ బట్టి మనం గ్రౌండ్ బేస్మెంట్ వర్క్ ఏ విధంగా చేయించామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అసలు పిల్లర్లకి రాడ్ ఉంచలేదు, పైన ఇప్పుడు ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాం, ఎలాగా? సేమ్ క్వశ్చన్ అని ఇంకో అన్న కూడా పెట్టారు. అంటే డమ్మీ పిల్లర్స్ మీరు పూర్తిగా ఐరన్ కట్ చేసేసి ఉంటారన్న. సో దానికి వేరే ఆప్షన్ ఏంటంటే మీకు మరీ ఫ్లోర్స్ ఎక్కువ అవ్వదు, కానీ ఒక ఫ్లోర్ వరకు అవకాశం ఉంది. అది రీసెంట్గానే ఒకరు చేశారనమాట. సో ఆ అనుభవంతోనే చెప్తున్నాను. అదేంటంటే మనం కరెక్ట్గా పిల్లర్ పొజిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం చిన్నది కాంక్రీట్ కొడతారనమాట, ఒక 2 ఇంచెస్ ఇలా. దాని రాడ్ పొజిషన్స్ తెలుసుకొని ఆ రాడ్ పక్కనే డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసి కెమికల్ వచ్చింది ఇప్పుడు, ఆ కెమికల్ వేసి ఆ డ్రిల్లింగ్లో ఆ రాడ్లు పెట్టి వెల్డింగ్ కొట్టించాలి. అవి వెల్డింగ్ కొట్టించి మళ్ళీ మనం పిల్లర్స్ కంటిన్యూ చేసుకోవాలి. కానీ అలా ఎక్కువ ఫ్లోర్స్ కాదు, G+1 G+2 వరకే ఆప్షన్ ఉంది, ఓకేనా. అక్కడ ఏ విధంగా ఉంది అనే పొజిషన్ చూసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, మా ఏరియాలో 6 monthsకే క్రాక్స్ వస్తున్నాయి, ల్యాండ్ బాగోలేదన్నారు, ఏం చేయాలి? ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, అయితే మనం చేసేది ఏం లేదన్నా. ల్యాండ్ బాగోకుండా మీరు కన్స్ట్రక్షన్ చేసినట్లయితే, ఒకవేళ ఇంకా కన్స్ట్రక్షన్ మాది కాలేదన్నా అన్నట్లయితే మాత్రం సాయిల్ టెస్ట్ చేయించి మంచి ఇంజనీర్ దగ్గర ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చి, లేదా ఆర్కిటెక్చర్ దగ్గర కానీ ఇచ్చుకొని, సార్ మా సాయిల్ ఇలా ఉంటుంది, సో దీనికి తగ్గట్టు మేము ఏ విధంగా బడ్జెట్ పెట్టాలి, ఏ విధంగా వర్క్ చేయించుకుంటే మా బిల్డింగ్ క్రాక్స్ ఇవ్వడం కానీ స్ట్రెంత్ తగ్గడం కానీ ఇటువంటివి ఏమీ ఉండవు అనేది మాత్రం చెక్ చేయించుకోవాలి. డెఫినెట్గా సాయిల్ టెస్ట్ చేసినట్లయితే మీకు అక్కడ ఏరియాకి తగ్గట్టు ఏ బ్రిక్స్ వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఐరన్ వాడాలి ఏంటి అనేది డీటెయిల్గా మీకు స్ట్రక్చర్ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇస్తారు. సో కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే, కానీ లైఫ్ ఉంటుందన్నమాట, ఓకేనా. మనం ఏది తెలుసుకోకుండా చేసామనుకోండి, అది 6 నెలలు 1 ఇయర్కి క్రాక్స్ కంపల్సరీగా వస్తాయి. అటువంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ బ్రదర్, నా పేరు మణికంఠ. నేను ఆగస్ట్ నుంచి హౌస్ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాను. నాకు అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. నేను ఫస్ట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించుకోవచ్చా? ఒకవేళ కట్టిస్తే ఆ వాటర్ ట్యాంక్ వర్క్ చేయడానికి అడ్డు వస్తుందా? దయచేసి రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు.
సో కట్టించుకోవచ్చు అన్న, మీరు వాటర్ ట్యాంక్ కట్టించుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే ఆ వాటర్ ట్యాంక్ కట్టించింది ఏ విధంగా అంటే మీరు సపరేట్గా మంచినీళ్ళకి ఒక సంపు కట్టించారనుకోండి, మంచినీళ్ళ సంపు ఒకటి, అదేవిధంగా మీ ఏరియాలో సెప్టిక్ ట్యాంక్ కట్టినట్లయితే ఆ ట్యాంక్, ఆ రెండు కూడా పొజిషన్స్ అనేవి మీరు ఒక ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకున్నప్పుడు పిల్లర్స్కి ఎటువంటి అడ్డు ఉండకూడదు. అంటే పిల్లర్ మ్యాట్లకు కానీ పిల్లర్ పుట్టింగ్కి కానీ ఎటువంటి అడ్డు రాకుండా ఎక్కడ నేను చేయించుకుంటే మంచిది అంటే ఏ వాస్తుపరంగా చూసుకోండి, అదేవిధంగా పిల్లర్స్ కూడా ఎక్కడ అడ్డు రాకుండా చూసుకొని ముందు ఆ వర్క్ చేయించుకొని తర్వాత మీరు హ్యాపీగా మిగతా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, అంటే మీరు తీయించి మళ్ళీ మూయించాల్సిన పని ఏమీ ఉండదు. ఆ విధంగా అయితే బెస్ట్. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. సమ్మర్లో ప్లాస్టింగ్కి ఏ సిమెంట్ వాడాలి బ్రదర్, పీపీసీ ఆర్ ఓపీసీ? సమ్మరు ఇదేనా కాదన్నా, ప్లాస్టింగ్కి నాకు తెలిసినంత వరకు అయితే పీపీసీయే బెస్ట్ అన్న, ఓపీసీకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఓపీసీ కాంక్రీట్ వర్క్ పరంగా ఓకే, పీపీసీ చాలు ప్లాస్టింగ్ అయితే. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి 5 years అయింది, ఇప్పుడు నేను ప్రొఫైల్ లైట్స్ పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. అంటే మనం ఫాల్ సీలింగ్లో కావచ్చు, లేదంటే మన రెగ్యులర్గా తాపీ పనిలో కూడా కొన్ని దగ్గరలో ఇప్పుడు డిజైన్ వర్క్స్ దగ్గర ప్రొఫైల్ లైట్లు అయితే పెడుతున్నాము, అవి పెట్టించవచ్చు అని అడుగుతున్నారు. పెట్టొచ్చు అన్న, 5 years కాదు 10 years అయినా మనకేం ప్రాబ్లం లేదు, పెట్టొచ్చు. బట్ కాకపోతే ఎలక్ట్రికల్ లైన్ అనేది ఇప్పుడు అక్కడ సమస్య అనమాట. పైపులు అవుట్ సైడ్కి కనిపించినట్టు ఉంటాయి, లేదంటే మొత్తం గాడీలు కొట్టించి పెట్టించుకోవాలి. మీకు ఎక్కడ అంటే ఎలక్ట్రికల్ పాయింట్లు ఉన్నాయి బ్రదర్, పర్లేదు, ఏ ఇబ్బంది లేదు, ఈజీగా పైప్స్ అక్కడికి రన్ అవుతాయి అన్నట్లయితే మాత్రం హ్యాపీగా పెట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ప్రొఫైల్ లైట్ పెట్టించుకుంటే బాగుంటుంది కూడా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఈ కామెంట్ జిప్సమ్ ప్లాస్టింగ్ వీడియో ఉంది కదా, ఆ వీడియోకి వచ్చిన కామెంట్ ఇది. సింగిల్ కోటింగ్ ప్లాస్టింగ్ చేసి నా తర్వాత డబుల్ కోటింగ్కి ఇది వాడవచ్చుగా అని అడుగుతున్నారు. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ కోటింగ్ ప్లాస్టింగ్ చేసి రెండో కోటింగ్కి జిప్సన్ వాడవచ్చు అని అడుగుతున్నారు. వాడవచ్చు అన్న, బట్ అంత బడ్జెట్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ సిమెంట్ పని చేసిన దానికి లేబరు, మెటీరియల్ ఖర్చు, దాని తర్వాత మళ్ళీ జిప్సన్ ప్లాస్టింగ్ తక్కువ ఏం కాదు. అంటే అది మనకి మెటీరియల్ పరంగా చూసుకుంటే చాలా వేస్టేజ్ ఉంటుంది అనమాట. ఆ వేస్టేజ్ భారం అంతా మన మీద పడుతుంది, కంపెనీ వాడేమి ఇవ్వడు కదా. సో దాన్ని బట్టి చూసుకుంటే ఏదో ఒకటే బెస్ట్, దానికన్నా ప్లాస్టింగే బెస్ట్ అనమాట. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ప్లాస్టింగ్ బాగా రావాలంటే ప్రాసెస్ గురించి వీడియో చేయండి. తప్పకుండా చేస్తానన్న, ఇప్పుడు ఆల్రెడీ ప్లాస్టింగ్ వర్క్ అవుతుంది, ఆ వీడియో చాలా నీట్గా ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా ఉండి గాబర్గా కాకుండా పిన్ టు పిన్ చాలా డీటెయిల్గా అర్థమైనట్టు. ఎందుకంటే ఈ ప్లాస్టింగ్ మీదే మన ఇల్లు ఆధారపడి ఉంటుందన్నమాట. లైక్ అంటే ఈ వాల్ క్రాక్స్ రావడం అని, చెమ్మలు రావడం అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి ఎటువంటి డౌటు లేకుండా ఉండాలని మన ఛానల్లో బ్రిక్ వర్క్ వీడియో ఉంటుంది, మీరు చూడండి. ఆ వీడియో ఒక్క వీడియో చూస్తే చాలు, గోడలు ఏ విధంగా కట్టించాలి, ఎలా కట్టిస్తే బాగుంటాయని ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అర్థమవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇది కూడా ఉంటుంది, ఈ వీడియో కూడా, ప్లాస్టింగ్ వీడియో కూడా. టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే చాలా నీట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎడిటింగ్ అవుతుంది త్వరలో, ఇక నుంచే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి మీకు. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ అన్న, మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 25 years అవుతుంది, బట్ స్లాబ్ కొంచెం క్రాక్స్ వచ్చింది, సెకండ్ ఫ్లోర్ వేసుకోవచ్చా అన్న అని అడుగుతున్నారు. అంటే ఇది ఎలా చెప్పాలన్నా, అక్కడ పొజిషన్ చూడాలన్నా, స్లాబ్ పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది. క్రాక్స్ డైరెక్ట్గా క్రాక్స్ కిందకు ఉన్నాయా, ఐరన్ ఏంటి, దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సెకండ్ ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు, 25 yearsకి అయితే నో ప్రాబ్లం. బట్ కాకపోతే వాల్ క్రాక్స్, స్లాబ్ క్రాక్స్ ఏ విధంగా ఉన్నాయి, బేస్మెంట్ వర్క్ ఏ విధంగా ఉందనేది చెక్ చేసి వేయాలన్నమాట. మీకు దగ్గరలో ఉన్న ఇంజనీర్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన అనుభవం ఉన్న మేస్త్రి కానీ ఉంటే చూపించండి. ఓకేనా, ఇలా చెప్పలేమన్నమాట. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఇది కామెంట్ కాదు, ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చారు మనకి. ఓకేనా. అల్ట్రాటెక్ జగ్గంపేట దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వచ్చే సిమెంట్ కన్నా అనంతపురం సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వచ్చే సిమెంట్ క్వాలిటీ బాగుంది అని అంటున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ అంట. అనంతపురం వాసులు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నమస్తే అన్న, మీ ప్రతి వీడియో నేను చూస్తాను, చాలా అర్థమయ్యేట్టు వివరిస్తున్నారు. నాకు ఒక డౌటు, పిల్లర్కి బీములకి 20 mm కంకర మాత్రమే వాడాలా, లేకపోతే మిక్సింగ్ అయినా వాడవచ్చా? ఒకవేళ మిక్సింగ్ అయితే 20 mm కంకర్లో ఏది మిక్సింగ్ కలపాలి, అసలు ఏది రూల్ ప్రకారం ఏది వాడితే కరెక్ట్? స్లాబ్కి 20 mm ఇంకా మిక్సింగ్ ఏదైనా వాడవచ్చా, లేకపోతే అచ్చం 20 mm వాడాలా? మీ ప్రకారం ఏది వాడమంటారు?
మీరైతే ఏది వాడతారు, అలాగే పిల్లర్లకి బీములకి కూడా ఏది వాడాలి, పర్ఫెక్ట్గా గట్టిగా ఉండాలంటే తెలియజేయగలరు బ్రదర్ అని అడుగుతున్నారు. సో కాంక్రీట్ వర్క్ పరంగా అయితే అన్న M20 ఇప్పుడు మన 20 mm అన్నారు కదా, ఈ 20 mm అనేది పిల్లర్లకి బీములకి స్లాబులకి బెల్ట్ స్లాబ్ ఇలా మనకి ఏ కాంక్రీట్ వర్క్ ఉన్నా సరే కన్ఫామ్గా 20 mm వాడాలన్నా. ఇంకా అందులో ఏది మిక్సింగ్ మనం వాడాల్సిన అవసరం లేదు. 20 mm కరెక్ట్గా సైజు ఉంటే చాలు మనకి. ఒకవేళ మీకు మిక్సింగ్ అంటే చిప్స్ మిక్స్ చేస్తూ ఉంటారు కొన్ని దగ్గరలో. అది ఎటువంటి దగ్గర అంటే కాంక్రీట్ 3 inches స్లాబ్ వేయాలన్న దగ్గర కొన్ని అంటే డమ్మీ స్లాబ్స్ ఉంటాయన్నమాట, కొన్ని డిజైన్ స్లాబ్స్ ఉన్నాయి. సో వాటిలో 20 mm చిప్స్ మిక్స్ చేసి వేస్తామన్నమాట ఐరన్కి తగ్గట్టుగా. సో ఆ విధంగా మార్చొచ్చు. కానీ పిల్లర్స్కి బీమ్స్కి స్లాబ్కి ఏదైనా సరే 20 mm. ఒకవేళ మీరు RMC కాంక్రీట్ అనుకోండి 20 mm కన్నా తగ్గుద్ది అనమాట. అంటే 20 mm కానీ చిన్న సైజు పిక్ వస్తుంది, చిప్స్ టైప్లో వస్తుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు 20 mm బాగుంటుంది, కరెక్ట్ సైజు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. G+1 అన్న మాది పిల్లర్స్ 4 12 mm మధ్యలో రాడ్లు 8 mm వేశారు, పర్వాలేదా? నేను అడిగితే మేస్త్రి సరిపోతుంది అన్నారు. నాకు డౌట్ వచ్చి 8 mmతో ఆగదన్నారని పెడస్ట్రాల్ కూడా కట్టించా, పర్వాలేదా? మీరు ఐరన్ అంటే పిల్లర్ సైజు బట్టి మీరు 4 12 mm 2 8 mm వేసారో పర్లేదని అడుగుతున్నారు. 8 mm అయితే యూజ్ చేయకూడదన్న, ఓన్లీ 12 mm వరకే. 10 8 ఇవన్నీ కూడా మ్యాట్ సైజులు, మ్యాట్కి వాడుకోవచ్చు కానీ పిల్లర్స్కి వాడకూడదు. ఒకవేళ మనం కాంపౌండ్ వాల్ పిల్లర్స్ గట్ట అయితే 10 mm 8 mm యూజ్ చేసుకోవచ్చు, చిన్న హైట్ అయితే. అంతే తప్ప 8 mm అయితే వృధా. దానికి మళ్ళీ మీరు పెడస్ట్రాల్ కట్టించి వృధా అన్నమాట. సో పెడస్ట్రాల్కి పిల్లర్ ఐరన్ తగ్గించి మనం పెడస్ట్రాల్ పెంచేస్తామంటే వృధా కదా. సో G+1 అంటున్నారు కాబట్టి పర్లేదు, అడ్జస్ట్ అవ్వడమే తప్ప ఇంకేం చేయలేము. కానీ డెఫినెట్గా 8 mm 10 mm వాడకండి. ఓకేనా. 12 6 వేసుకోండి. లేదు ఇంకొంచెం మీకు డబ్బులు ఉన్నాయంటే 16 4 12 2 ఓకేనా. ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. PCC కలిపి వేయడం లేదేంటన్నా అని అడుగుతున్నారు. అంటే నేను రీసెంట్గా PCC వీడియో పెట్టాను కదా, అందులో పిల్స్ మార్క్ చేసినప్పుడు PCC కావచ్చు, లేదంటే గుమ్ముల్లో మెట్లు వేసినప్పుడు గట్టా PCC కలిపి చేయట్లేదు ఎందుకని అడుగుతున్నారు. ఏరియా వైజ్గా పని మారిపోవచ్చు, అక్కడ డబ్బులు ఒప్పుకునే దానికి మారచ్చు, ఇలా ఉంటుందన్న. సో మా ఏరియాలో అయితే మాత్రం మనం గ్రౌండ్ గుమ్ముల్లో వేసినప్పుడు PCC నార్మల్గానే మెట్లు వేసి పొడేస్తాము. అదేవిధంగా ఇలా పిల్స్ మార్కింగ్ దగ్గర ఎక్కడైనా సరే ఫస్ట్ 40 mm మెట్లు వేసేస్తాము. అది బాగా దించుకొట్టి దాని మీద మనం సున్నం వేసి నీళ్ళేసి మళ్ళీ దించుకొడతాం అనమాట. తప్పించి మిక్స్ చేసి అయితే PCC వేయము. రూల్ పరంగా అయితే మిక్స్ చేసే వేయాలి, బట్ కానీ మేమైతే మిక్స్ చేసి వేయట్లేదు అనమాట. అదేవిధంగా నేను ఇంక ఈ మధ్యన PCC మనం ఫ్లోర్ PCC వేసింది మిక్సింగ్ మిల్లర్ పెట్టి వేస్తున్నాము. ముందు కూడా అది అలానే వేసేవాళ్ళం అనమాట. ఏంటంటే ముందు 40 mm వేసేసి దాని మీద పొడి వేసేసేవాళ్ళం అనమాట. కానీ అది గట్టిగా పట్టట్లేదు. సో దానివల్ల ఏంటంటే PCCకి మాత్రం అది అవాయిడ్ చేస్తున్నాం, అంటే రూమ్ PCC వేసినప్పుడు. ఓకేనా. సో రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. అలానే మన పనికి సంబంధించి ఇప్పుడు ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క వీడియో కూడా డీటెయిల్గా పెట్టానన్న, అన్నీ చూడండి. ఓకేనా. సో ఈ వీక్ కామెంట్లు అయితే ఇవి గత 2 వారాల నుంచి వచ్చిన కామెంట్లు. సో ప్రతి కామెంట్ కూడా తీసుకున్నాను. ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీక్ కొంచెం యాడ్ చేస్తాను. ఈ వీక్ అయితే మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని యాడ్ చేయలేదు. అలానే వర్క్కి సంబంధించిన చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. ఈ వీక్ నుంచి 2 daysకి ఒక వీడియో 3 daysకి ఒక వీడియో అట్లీస్ట్ రిలీజ్ చేసినట్టు ట్రై చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.